ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ అయితే చేస్తే నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. Tamil is my mother tongue. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేయాలో నేను చూపిస్తాను. ముందైతే అలర్ట్ మోషన్ అయితే యాప్ అయితే ఓపెన్ చేయండి. నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ లింక్. మీరైతే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలర్ట్ మోషన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడైతే మీరు ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళండి. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాతకి నేనైతే బీట్ మార్క్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరైతే ఇంపోర్ట్ అనేది చేసుకోండి. బీట్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి మనకు బీట్ మార్క్ అనేది ఇలా ఉంటుంది. నేనైతే లిరిక్స్ పిఎన్జీస్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మీరు ఎలా అంటే మీరు మాత్రం ఓన్లీ మీ పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అంతకన్నా ముందు ఒక లవ్ లిరిక్ ట్యాక్సింగ్ వీడియో ఉంటుంది. ఇక్కడ ఇలా యాడ్ అయితే చేయాలి. ఇప్పుడు మీరైతే ప్లస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వీడియోలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి వీడియో అనేది ఇక్కడ అయితే ఉంటుంది. వీడియో పైన సెలెక్ట్ చేయండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే డౌన్లోడ్ అయితే తీసుకోండి. ఇప్పుడు వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఫిల్ కంపోజిషన్ అయితే చేయాలి. ఫిల్ కంపోజిషన్ చేసిన తర్వాతకి ఇక్కడ మ్యూజిక్ వెళ్ళేసి మొత్తం వీడియో సౌండ్ అయితే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాతకి బ్యాగ్ వచ్చిన తర్వాతకి వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే స్క్రోల్ చేయండి. మనం కరెక్ట్ మన సాంగ్ దగ్గర బీట్ మార్క్ ఎక్కడ ఉందో దానిపైన అయితే వీడియోని అనేది పెట్టండి. ఇప్పుడైతే మనకు చూడడానికి అయితే లుక్ మంచిగా ఉంది కదా, లుకింగ్ ఉంది లవ్ లిరిక్ వెనకాల అయితే. ఇప్పుడైతే చాలా లుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ డైలాగ్ వరకు మనం వీడియో అయితే కట్ చేయాలి. ఈ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడైతే మనం వీడియో కట్ చేయాలి. వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ రైట్ టిక్ మార్క్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. వీడియో అయితే మనకి కట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి వీడియో అయితే ఈ కట్ అయిపోయింది. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది ఇక్కడ. ఈ డైలాగ్ తర్వాత మనం మన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫొటోస్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను నేను. ఇక్కడ ఈ రెడ్ లైన్ ఉంది కదా బీట్ మార్క్, దీనిపైన క్లిక్ చేసి దీనిపైన పెట్టేసుకొని ప్లస్ ఎక్కడికి ముందుకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి వీడియోలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి ఇక్కడ ఫొటోస్ అయినా యాడ్ చేయాలి. నేనైతే ఫొటోస్ యాడ్ చేశాను. ఇక్కడ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏదైతే ట్యాప్ చేయండి. చేసిన తర్వాతకి ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన ట్యాప్ చేసి ఫోటోని అయితే రైట్ మార్క్ చేయండి. ఫోటో అయితే కట్ అయిపోతుంది. ప్లస్ ఏమైంది వీడియోలోకి వెళ్ళేసి మళ్ళీ ఇంకో ఫోటో ఫిల్ కంపోజిషన్ ఏదో ట్యాప్ చేయండి. సారీ, ఫిల్ కంపోజిషన్ అయితే ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ చిన్నది ఉంటుంది, ఇది ఒకటే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి సేమ్ రైట్ టిక్ మార్క్ పైన ట్యాప్ చేస్తే ఫోటో అనేది కట్ అయితే అయిపోతుంది. ప్లస్ వీడియోలోకి వెళ్ళేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏదో చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ రాండి. ఇక్కడ వచ్చిన తర్వాతకి పిక్ పైన సెలెక్ట్ చేసి రైట్ మార్క్ చేయాలి. మళ్ళీ ప్లస్ వీడియోలోకి వెళ్ళేసి మళ్ళీ ఇంకో పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ డాట్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాతకి మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసి రైట్ మార్క్. ఫోటో అనేది కట్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ వీడియోలోకి వెళ్ళేసి ఇంకో పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఇప్పుడు ఈ పిక్ అనేది కొంచెం మూవ్ అండర్లోకి వెళ్ళి కొంచెం చిన్నగా తెప్పుకోండి. మిడిల్ రావాలి ఒకటి మీకు అడ్జస్ట్ అనేది చేసుకోండి. పిక్ ఎంత తర్వాత తర్వాతకి పిక్ని ఇలా తీసుకొచ్చిన తర్వాతకి మళ్ళీ బీట్ మార్క్ ఏదో దాకా పిక్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ప్లస్ పిక్ వెళ్ళేసి వీడియోలోకి వెళ్ళేసి ఇంకో పిక్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ట్యాప్ చేసిన తర్వాత ఇంకో మళ్ళీ ఈ బీట్ మార్క్ వెళ్ళేసి ఫోటోని క్లిక్ చేసి రైట్ టిక్ మార్క్ ప్లస్ అయితే వెళ్ళి వీడియోలోకి వెళ్ళేసి ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ యాడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ టిక్ మార్క్ సేమ్ ఇట్లా ఫొటోస్ అనేవి అన్నట్టు యాడ్ చేసుకోవాలి. ఇట్లా అడ్జస్ట్ చేసి ఫొటోస్ అయితే అన్ని యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేస్ వెళ్ళేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ మార్క్ ప్లస్ కిందకి వెళ్ళేసి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. సరే, మళ్ళీ ప్లస్ కిందకి వెళ్ళేసి వీడియోలోకి వెళ్ళేసి ఇంకో పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో ఇక్కడ దాకా ఇంకో పిక్ తీసుకుంటే మనం ఈ వీడియో పిక్స్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ వీడియోలోకి వెళ్ళేసి పిక్ పైన సెలెక్ట్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. మళ్ళీ వీడియోలోకి వెళ్ళేసి పిక్ పైన సెలెక్ట్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ మార్క్. ఇక్కడైతే మాది అయిపోయింది. ఇప్పుడు మనం
ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. అయితే బ్యాక్ అయితే రండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే వచ్చాం కదా మనము. షేక్ ఎఫెక్ట్లో ఫస్ట్ ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిక్ మీద సెలెక్ట్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి టీరస్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే తీసుకోండి. ఎఫెక్ట్ చేసి మనం బీట్ మార్క్ బ్యాక్ అయితే వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ మీద ట్యాప్ చేయండి. బీట్ మార్క్ మీద ట్యాప్ చేసిన తర్వాతకి ముందుకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ ఫస్ట్ పిక్ అయితే ఉంటుంది కదా. ఈ ఫస్ట్ పిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఎఫెక్ట్కి వెళ్ళేసి టీరస్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇప్పుడైతే మనకు ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది కదా. గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇలా. ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు చిన్నది ఇదైతే వదిలేసేయండి. నేను లాస్ట్కి అయితే చెప్తాను. ఇప్పుడు ఈ పిక్ వదిలేసేయండి. ఈ పిక్ 1 by 1 పిక్ అయితే యాడ్ చేయాలి. 1 by 1 పిక్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పిక్ పైన సెలెక్ట్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి త్రీ డాట్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ ఇక్కడ ఈ పిక్ వదిలేసేయండి. ఈ పిక్ సెలెక్ట్ తీసుకోండి. ఎఫెక్ట్కి వెళ్ళేసి త్రీ డాట్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇప్పుడైతే ఈ పిక్ అయితే వదిలేసేయండి. వదిలేసిన తర్వాతకి ఈ పిక్ వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాతకి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి 1 by 1 పిక్ కదా. ఈ పిక్ వదిలేసి ఈ పిక్ ఎఫెక్ట్కి వెళ్ళేసి చూసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చిన తర్వాతకి ఈ పిక్ వదిలేసాను. ఈ పిక్ ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇప్పుడైతే అయిపోయింది కదా. మనం ఒక్కొక్క పిక్ అయితే యాడ్ చేసాం. అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇంకో పిక్ అయితే ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి కదా. వెళ్ళేసిన తర్వాతకి ఈ పిక్ అయితే నేను లాస్ట్కి చెప్తాను. చిన్నది మాత్రం ఉంటుంది. ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ అయితే తీసుకోండి. ఎఫెక్ట్ చేసుకున్న తర్వాతకి రెండు సేమ్ వేరే వేరే ఎఫెక్ట్ ఉంటాయి కదా. అందుకని ఇచ్చాను. ఇప్పుడు బీట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి దాని స్క్రోల్ చేయండి. మనం ఇప్పుడు ఏ పిక్ అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయలేమో ఆ పిక్ అయితే ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఈ పిక్ అయిపోయింది. ఈ పిక్ అయిపోయింది. ఈ పిక్ పిక్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ పిక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిక్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ నెక్స్ట్ పిక్ ఈ పిక్ అయితే అయిపోయింది కదా. ఈ పిక్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ పిక్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇలా మనం ఏదైతే ఇందాక చేసినామో ఆ పిక్ అయితే ఎఫెక్ట్స్ అయితే ఇట్లా పేస్ట్ చేయండి. ఇట్లా పేస్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో లాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అది చిన్న ఫోటోకి అయితే మీరు అయితే పేస్ట్ అయితే చేయాలి. నేను చూపిస్తాను. షేక్ ఎఫెక్ట్కి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాతకి ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన ఎఫెక్ట్కి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ అయితే తీసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాతకి బీట్ మార్క్ అయితే వచ్చేసింది. బీట్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ముందుకు స్క్రోల్ చేయండి. ముందుకు స్క్రోల్ చేసిన తర్వాతకి ఇక్కడ ఈ పిక్ అవుతుంది కదా. ఈ పిక్ అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో మొత్తం అయితే టోటల్గా అయిపోయింది. ఫ్రెండ్స్ వీడియోకి అయితే నేను చాలా టైం అయితే పట్టింది వీడియో చేయడం కోసం. మీకోసం అయితే చాలా బాగా అయితే చేశాను. మీరు కూడా మీ ఫోటోస్ పెట్టి యాడ్ అయితే చేసుకోండి. లుక్ అయితే ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే ఒక ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ అయితే చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.